మాజీ మంత్రి జోగి రమేష్ను మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. జోగి కుటుంబంపై దాడి అమానుషమన్నారు. ఏమైనా యుద్ధాలు జరుగుతున్నాయన్న అనుమానం కలిగేలా రాష్ట్రంలో సంఘటనలున్నాయని అన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరించడం బాధాకరమని తానేటి వనిత అన్నారు. జైల్లో నిర్బంధించారు, అక్రమ కేసులు పెట్టారు, నిరూపణ లేవు, ఏమీ లేవు, ఆధారాలు లేవు. ఎవరు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళని కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టేస్తున్నారు. ఎంత చేసినా కూడా వాళ్ళకి సంతృప్తి అనేది జరగలేదు కనుక మళ్ళీ ఏ విధంగా వాళ్ళ కక్ష సాధించాలి అని వాళ్ళ టీడీపీ నాయకులు కొంత గోండాలుగా ఉన్న వాళ్ళు, రౌడీలుగా ఉన్న వాళ్ళు వచ్చి ఇళ్ల మీద దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంస్కృతికి వీళ్ళు తెరలేపుతున్నారు. ఇలాంటి తెరలేపడం అనేది కరెక్ట్ కాదని ఇప్పటికైనా మేము వాళ్ళకి చెప్తున్నాము. మరి హోంమంత్రి గారు ఉన్నారు అనిత గారు, మరి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇలాంటి దాడులను ఎక్కడ ఖండించట్లేదు, కనీసం వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు, పోలీసులకి ఆదేశాలు ఇవ్వట్లేదు. మరి ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రజానీకం ఈ రోజున భయాందోళనకు గురవుతున్నారు. దానికి కారణం వీళ్ళ ప్రవర్తన అని ప్రజలందరూ కూడా అర్థమవుతుందండి. దయచేసి వీటన్నిటికీ కూడా స్వస్తి చెప్పాలని చెప్పేసి వైసీపీ తరఫున